హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నెమలి షాలేము సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని సేవకునిగా మరి మీతో ప్రశ్నిస్తూ అడుగుతున్నాను. ప్రతిదినమును కూడా ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? 1-2 అధ్యాయాలైనా ధ్యానం చేస్తున్నారా? కుటుంబ సమేతంగా కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? కుటుంబ సమేతంగా కలిసి దేవుని ఘనపరుస్తున్నారా? ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలోంచి మనకందరికీ సుపరిచితమైన ఓ చక్కని మాటను మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని 6వ వచనంలో చక్కని మాట భక్తుడైన పౌలు గారు మాట్లాడుతూ వచ్చినటువంటి మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అని మాట్లాడుతూ వచ్చాడు కదా. అవును, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వారు విశ్వాసం కలిగినటువంటి వారై ఉండాలని పౌలు గారు మాట్లాడుతూ వచ్చారు. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు విశ్వాసం ఉండాలి. అంటే నేను నమ్ముతున్నటువంటి నా దేవుడు, నేను ఆశించినటువంటి ప్రతి కార్యం జరుగుతుంది అని విశ్వాసం ఉండాలి. కింద మాటలు అంటాడు, 6వ వచనంలో కింద మాటలు అంటాడు, ఆయన యొద్దకు వచ్చువారు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా అని మాట్లాడుతూ వచ్చాడు కదా. మనము విశ్వాసంతో నమ్మినట్లయితే ఏ కార్యం మనము జరగాలని ఆశిస్తామో ఆ ప్రతి కార్యం కూడా జరుగుతుందని నమ్మాలి. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో భక్తుడైన అబ్రహాం గారు దేవుడు పిలిచాడు. పిలిచినప్పుడు దేవుడు చెప్పాడు, నిన్ను నీ సంతానాన్ని ఆకాశమందలి నక్షత్రాల్లాగా భూమి మీద ఇసుక రేణువులు లాగా విస్తరింపచేస్తానన్నాడు కదా. అదే విశ్వాసం అంటే అబ్రహాం గారు చూపించిన విశ్వాసం క్రియలలో చూపించాలని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, యాకోబు రాసినటువంటి పత్రికలోని 2వ అధ్యాయంలో 26వ వచనం అంటాడు, క్రియలు లేని విశ్వాసం మృతము అని మాట్లాడుతూ వచ్చాడు. ఈ ఉదయకాలపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తానంటే, అబ్రహాము భక్తునిలాగా అబ్రహాముని మాదిరిగా తీసుకుంటూ వచ్చాడు యాకోబు భక్తుడు. అయితే విశ్వాసం మన క్రియలలో కనబరచాలి. అది అబ్రహాము గారు చూపించాడు. దేవుని బిడ్డలారా, నమ్మాడు అబ్రహాము, దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిన అన్నాడు కదా. నమ్మాడు కనుకనే ఆ విశ్వాసం క్రియలు కనబరిచాడు. నీకు ఒక్కడైన కుమారుని బలిగా అర్పించమంటే ఆయన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అలాగున్నట్లయితే అదే విశ్వాసం అంటే క్రియలలో కనబరచాలి. అదే విశ్వాసం ద్వారా నువ్వు నమ్మినట్లయితే ఏ కార్యం జరగాలని నమ్ముతావో దేవుని మాట, నీ కార్యాలు ఖచ్చితంగా దేవుడు సఫలము చేస్తాడు. ఉదయకాల స్థాయిలో వాగ్దానాలు వీక్షిస్తున్న దేవుని బిడలారా, నేను అన్నాను కదా, ముందు ఆయన దగ్గరకు వచ్చే మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో నమ్మాలి. బైబిల్ గ్రంథంలో 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టిన బాగుపడతానని నమ్మింది. ఆమె నమ్మకం, ఆమె విశ్వాసం యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఎందుకన్నాడు? ఆమె విశ్వాసంతో వచ్చి వెనుక నుండి ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడింది. యేసయ్య ఆమె విశ్వాసాన్ని చూసి మెచ్చుకున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో నా విశ్వాసాలు ఎలా ఉండాలో తెలుసా? అలా అబ్రహాము భక్తునిలాగా మన విశ్వాసం ఉండాలి. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ విశ్వాసంలాగా మన విశ్వాసం ఉన్నట్లయితే, అది క్రియలను మనం కనబరుస్తూ వచ్చినట్లయితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నావా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటాడు కదా,
విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తమంటాడు. విశ్వాసానికి కర్త మన యేసే గనుక ఆయన్ని అడుగుదాం. దేవా, ఈ ఉదయకాల సభలో నాకు అలాంటి విశ్వాసం, బలమైన దృఢమైనటువంటి విశ్వాసం నాకు దయచేసి అయ్యా, నేను క్రియలను కనబరిచే వ్యక్తిగా నన్ను బలపరుస్తూ రమ్మని ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆశ్చర్యకరుడ, వందనాలు, స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం, నమ్మిక మీ ఎడల బిడలందరికీ కలిగిస్తున్నామని, గొప్ప కార్యాలు వారు చూడగలిగినట్లుగా సహాయము దయచేయమని యేసయ్య పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలండి.